మాజీ ఎమ్మెల్యే కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయా? ఆయన మాటలు ఎందుకు తేడాగా వినిపిస్తున్నాయి? మా మీద మీ పెత్తనం ఏంటి? ఎక్కువ చేస్తే పార్టీ ఆఫీస్ మెట్లు కూడా ఎక్కబోమని ఎందుకు అంటున్నారు? చచ్చేదాకా వైసీపీలోనే ఉంటానని ఓ వైపు చెబుతూనే మరోవైపు స్వరం మారుస్తూ ఆ మాజీ ఎవరు? ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటి? వాట్స్ ది స్టోరీ? ఉత్తరాంధ్ర వైసీపీలో అసమ్మతి. సొంత పార్టీపై నేతల విమర్శలు. టీడీపీ వైపు చూస్తున్న వాసుపల్లి. ఉత్తరాంధ్ర వైసీపీలో అసమ్మతి పెరుగుతోంది. రోజురోజుకు పార్టీపై అసహనం వ్యక్తం చేస్తున్న నాయకులు ఎక్కువ అవుతున్నారట. ఇందుకు విశాఖ దక్షిణ నియోజకవర్గ నాయకులు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కదలికలే ఉదాహరణగా నిలుస్తోందట. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎలా ఉన్నా వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ పెద్దలపై అసమ్మతిని బయటపెట్టారు. ఉత్తరాంధ్రకు నియమించిన కోఆర్డినేటర్ వ్యవస్థ స్థానిక నాయకులకు అధినేత జగన్ కు మధ్య దూరం పెంచుతోందని బహిరంగంగా చెప్పడం కలకలం రేపింది. వాసుపల్లి వ్యాఖ్యలతో వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు షాక్ కు గురయ్యారట. కొందరు నేతలు వాసుపల్లి వ్యాఖ్యల్ని సమర్థించగా మరికొందరు కామ్గా ఉండిపోయారట. నిజమే కదా, అధినాయకుడు, స్థానిక నాయకులకు మధ్య కోఆర్డినేటర్ వ్యవస్థ అడ్డుగా ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారట. మరికొందరు మాత్రం ఏమీ అర్థం కాక చూస్తూ ఉండిపోయారట. వాసుపల్లి ప్రకటనతో రాజకీయ వర్గాల్లో భారీ చర్చ జరుగుతోంది. గతంలో విజయసాయిరెడ్డి వల్ల ఉత్తరాంధ్రలో పార్టీకి భారీ నష్టం జరిగిందని, ఇప్పటికీ ఆ నష్టం పూడ్చుకోలేని విధంగా మారిందని స్థానిక నాయకుల్లో అభిప్రాయం ఉంది. 2024 ఎన్నికల్లో దాదాపు 10 నుండి 15 వేల ఓట్లు కోల్పోయామని బహిరంగంగా చెప్పుకొచ్చారు వాసుపల్లి. ఓట్లు కోల్పోయేలా చేసిన ఈ వ్యవస్థ అవసరమా అంటూ స్వరం పెంచారు. స్థానికంగా ఉన్న నాయకుల్లో ఆ పదవి చేపట్టే వారు లేరా? వారికి ఆ పదవి ఇవ్వొచ్చుగా, ఎక్కడి నుండో తీసుకువచ్చి తమపై రుద్దటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మాటలన్నీ ప్రస్తుత కోఆర్డినేటర్ కన్నబాబును ఉద్దేశించి వాసుపల్లి అన్నట్లుగా తెలుస్తోంది. దీంతో అసలు ఏం జరిగింది? వాసుపల్లి ఎందుకు స్వరం పెంచారు? పార్టీకి విధేయుడిగా ఉంటా అంటూనే పార్టీ చర్యలపై భిన్న స్వరం ఎందుకు వినిపిస్తున్నారనే చర్చ జరుగుతోంది. వాసుపల్లి గణేష్ 2014-2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపు సాధించిన నాయకుడు. 2020లో పార్టీ మారి అధికారంలో ఉన్న వైసీపీ గూటికి చేరారు. అక్కడి నుండి వైసీపీ పార్టీని విశాఖ దక్షిణంలో బలోపేతం చేసేందుకు కృషి చేశారు. అప్పట్లో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న నాయకుడు విజయసాయిరెడ్డితో వాసుపల్లి చాలాసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాసుపల్లి పార్టీలో చేరేసరికి సీతారామరాజు, సుధాకర్ అప్పటికే దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. వాసుపల్లి రాకతో ఇబ్బంది ఉంటుందని టీడీపీలో చేరారు సుధాకర్. ఆ పరిణామంతో పార్టీ పగ్గాలు తీసుకున్న వాసుపల్లి స్థానికంగా గెలుపు కోసం కృషి చేస్తూ ముందుకు వెళ్లారు. 2024 ఎన్నికల్లో పక్క నియోజకవర్గం నుండి వచ్చిన వంశీపై స్వల్ప మెజారిటీతో గెలుస్తా అనే ధీమాతో ఉన్న కూటమి గాలిలో 60,000 మెజారిటీతో ఓటమి చూశారు. 2 సార్లు గెలిచిన అనుభవం ఎక్కడా కనిపించలేదు. భారీ మెజారిటీతో ఓడిపోవడంపై ఆవేదన చెందారు వాసుపల్లి. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉండగా నేరుగా చంద్రబాబుతో మాట్లాడే అవకాశం ఉండేదని, కానీ వైసీపీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న నియోజకవర్గ సమస్యల గురించి పార్టీ అధ్యక్షుడు జగన్ కు నేరుగా రిపోర్ట్ చేసే అవకాశం లేదని వాసుపల్లి వ్యాఖ్యలు చేయడం పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పుడు ఆయన స్వరం ఎందుకు మారిందన్న చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అధికారం మారిన వెంటనే ఆయన తిరిగి కూటమికి దగ్గరవుతారని అనుకున్నారంతా. గణేష్ కుమార్ మాత్రం ప్రాణమున్నంత వరకు వైసీపీలోనేనని తేల్చేశారు. అలాంటప్పుడు ఈ అసంతృప్త స్వరం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాసుపల్లి వ్యాఖ్యలపై వైసీపీలో విస్తృత చర్చ జరుగుతోందట. ఓవైపు కూటమి ప్రభుత్వం ఏడాది వైఫల్యాలపై పోరాటానికి సమాయత్తమవుతున్న సమయంలో వాసుపల్లి లాంటి వాళ్ళు పాత జ్ఞాపకాలతోనే సావాసం చేయడమేంటని మాట్లాడుకుంటున్నారట పార్టీ వర్గాలు. టీడీపీతో పోలిక తీసుకురావడం వైసీపీ నాయకత్వానికి ఇబ్బందిగా మారిందట.
వాసుపల్లి అసంతృప్తికి చాలా కారణాలున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు విశాఖ దక్షిణంలో బలపడేందుకు మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజు శ్రీనివాస్ కుటుంబం ప్రయత్నం చేస్తోందట. అలాగే ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా యాక్టివేట్ అవుతున్నట్లు సమాచారం. వాళ్లకు పార్టీలోని సీనియర్లు సహకరిస్తున్నారన్న అనుమానమే ఆయన అసహనానికి కారణం కావచ్చంటున్నారు. అందుకే కోఆర్డినేటర్ వ్యవస్థను కూడా ప్రశ్నించుండవచ్చని ఓ వాదన. ద్రోణం రాజు కుటుంబం బలపడితే పార్టీలో పట్టు కోల్పోతామనే భయంతో వాసుపల్లి ఈ వ్యాఖ్యలు చేశారా, లేక నిజంగా కన్నబాబుపై అసమ్మతి ఉందో చూడాలి. సొంత గూటికి వెళ్లేందుకు వాసుపల్లి ప్రయత్నాలు చేస్తున్నారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే వాసుపల్లి సొంత పార్టీపై ఇలాంటి విమర్శలు చేస్తున్నారని అనుకుంటున్నారట. ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి స్థితి ఉంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. ఇప్పటికైనా వైసీపీ అధిష్టానం కింద స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు ఆ పార్టీ నేతలు. మొత్తం మీద కోఆర్డినేటర్ వ్యవస్థపై వాసుపల్లి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. సొంత గూటికి వెళ్లేందుకే వాసుపల్లి ఇలా వ్యవహరిస్తున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది. మరి వాసుపల్లి టీడీపీలోకి వెళ్తారా లేదా అనేది వేచి చూడాలి.